ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన చేసుకున్నారా? ప్రతిరోజు కూడా మన రోజుని ప్రార్థనతో ప్రారంభిస్తే ఎన్నో అద్భుతాలు మన జీవితంలో చూడగలం. ఈరోజు నీ జీవితంలో అద్భుతం చూడాలని నీవు ఎదురు చూస్తున్నావు కదా. నీకున్న సమస్య నుండి విడుదల కావాలని నీవు చూస్తున్నావు కదా. నీకున్న అస్వస్థత నుండి, అనారోగ్యం నుండి స్వస్థత కావాలని నీవు చూస్తున్నావు కదా. ఈరోజు యోబు గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలను బలపరుస్తున్నాడు. యోబు గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనం. మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయును. అవునండి, ఆయన చేసే అద్భుతాలు మనము గ్రహించలేనివి. మనము ఈ రోజు ఈ ఇష్యూ సాల్వ్ అవ్వాలని కోరుకుంటాం, కానీ దేవుడు ఏమైనా కోరుకుంటాడంటే ఆ యొక్క సమస్యను, ఆ ఇబ్బందిని నీ నుండి శాశ్వతంగా తీసేయాలని దేవుడు చూస్తాడు. ఈరోజు నువ్వు ఏ అద్భుతమైతే నీ జీవితంలో జరగాలని చూస్తున్నావో, నువ్వు గ్రహింపలేని ఒక గొప్ప కార్యాన్ని దేవుడు నీ జీవితం పట్ల జరిగిస్తాడు. అది నీ ఉద్యోగం కావచ్చు, నీ వ్యాపారంలో అభివృద్ధి కావచ్చు, నీకున్న అనారోగ్యం నుండి స్వస్థత కావచ్చు, నీకున్న అప్పుల బాధల నుండి విడుదల కావచ్చు. ఈరోజు నీవు ఊహించలేవు, అంత గొప్ప రీతిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను గొప్ప బహుమానముతో ఆయన సంతోషపరుస్తాడు. నమ్ముతున్నావా? నమ్మిన వారు ఆమేన్ చెప్దామా? ఈ చిన్ని ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఈ ఉదయకాలమున గొప్ప మాటలతో మమ్మల్ని బలపరిచావు. అవును తండ్రి, మేము గ్రహింపలేని గొప్ప కార్యములు నీవు మా జీవితం పట్ల చేస్తావు. నేను నమ్ముతున్నాను ప్రభువా. ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరూ విశ్వాసముతో నమ్ముతూ ఉన్నారు. నమ్మిన వానికి మేలులు మెండుగా కలుగును అని అన్నారు. అవును ప్రభువా, ఈరోజు నమ్మిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించి వారి జీవితం పట్ల గొప్ప మేలులను, గొప్ప బహుమానమును అందించమని అడుగుతూ ఉన్నాం. ఈ రోజంతటిలో సాతాను మీద విజయాన్ని, శోధనల మీద విజయాన్ని, ఆకర్షణల మీద విజయాన్ని, లోక సంబంధమైన క్రియల మీద మాకు జయాన్ని అందించమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతూ ఉన్నాం. ఎంతమంది బిడ్డలైతే ఎగ్జామ్స్కి వెళ్తున్నారో వారిని దీవించండి. ఎంతమంది బిడ్డలు ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారిని దర్శించండి. గొప్ప ఉత్తీర్ణతతో వారు నాయన క్వాలిఫై అయ్యే విధముగా, పాస్ అయ్యే విధముగా సహాయం చేయండి. అయ్యా, ఎంతమంది బిడ్డలు నీ సన్నిధిలో కన్నీరు విడుస్తున్నారో, వారి జీవితంలో ఏ అద్భుతం కోసమైతే ఎదురు చూస్తున్నారో, ఇప్పుడే వారి జీవితంలో గొప్ప అద్భుత కార్యాన్ని జరిగించమని ఈ చిన్ని ప్రార్థన నీ పాదముల చెంతకు చేర్చుకుని ఈ రోజంతటిలో నీవే తోడయుండి నీ కృపచేత మమ్మల్ని ఆదరించి అయ్యా సహాయము దయచేయమని నీ దేవదూతల్ని మా తోడుంచి ప్రభువా, మా ప్రయాణాలలో మేము చేసే ప్రతి పనిలో మమ్మల్ని ఆశీర్వదించమని, కాపాడుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.